ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం అంటే మార్చి 9న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి 2000 సంవత్సరంలో కెన్యా వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. గ్రూప్ స్టేజ్ లో విజయం సాధించిన భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అయితే ఫైనల్ మ్యాచ్ ముందు న్యూజిలాండ్ కు భారీ షాకే తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ గాయపడ్డారు. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ ఉండగా హెన్రీ భుజానికి గాయమైంది. ఓ క్యాచ్ ను అందుకునే క్రమంలో అతడి భుజం నేలను బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడారు. వెంటనే మైదానాన్ని వీడారు. ఈ క్రమంలో అతడు ఫైనల్ మ్యాచ్ ఆడడంపై సందిగ్ధం నెలకొంది. గాయం తీవ్రత మరీ ఎక్కువై అతడు ఫైనల్ కు దూరం అయితే అది కివీస్ కు భారీ ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. గ్రూప్ స్టేజీలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో హెన్రీ 8 ఓవర్లు వేసి 42 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ బౌలింగ్ అటాక్ ను హెన్రీ ముందునే నడిపించారు. పాకిస్తాన్ తో జరిగిన ఆరంభ మ్యాచ్ లో 2 వికెట్లు తీయగా బంగ్లాదేశ్ పై ఓ వికెట్ సాధించారు. భారత్ పై ఏకంగా 5 వికెట్లు తీసి కెరియర్ అత్యుత్తమ ప్రదర్శన చేశారు. హెన్రీ గాయంపై మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ స్పందించారు. పేసర్ హెన్రీ భుజం నొప్పితో బాధపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. భారత్ తో ఫైనల్ మ్యాచ్ కు ఇంకో 3 రోజులు సమయం ఉందని, అప్పటి వరకు అతడు కోలుకుంటాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పడం కాస్త కష్టమన్నారు. భారత్ తో ఫైనల్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.